హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఇస్మార్ట్ శంకర్ గురించి మాట్లాడుకుందాం. ఇస్మార్ట్ శంకర్ సినిమా పూర్తయ్యి ఇప్పుడు దాదాపు 4 years అవుతుంది. ఇప్పటికి దాని నుంచి ఎటువంటి అప్డేట్ లేదు. ఆ అప్డేట్కు చిత్ర యూనిట్ కొత్తగా ఇప్పుడుగా ప్రకటించారు. అదేంటి ఇప్పుడు చూద్దాం. డార్లింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జెటిక్ హీరో రామ్ పోతినేని కథానాయకుడిగా వచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్. 2019లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీసుల వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకి కొనసాగింపుగా డబుల్ ఇస్మార్ట్ శంకర్ వస్తుందన్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా నుంచి డబుల్ ఇస్మార్ట్ శంకర్ నుంచి స్పందించిన ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో సినిమా ఆగిపోయిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్స్ అదిరిపోయి అప్డేట్ వచ్చేందుకు సిద్ధమైంది. రామ్ పోస్టర్ను పంచుకుంటూ డబుల్ ఇస్మార్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారు అదిరిపోయి అప్డేట్ ఇవ్వబోతున్నట్లు తెలిపింది. ఆదివారం ఉదయం 11:30 ఆసక్తికర విషయాన్ని పంచుకుంటూ ఈసారి ఇస్మార్ట్ మైండ్నెస్ డబుల్ ఇంప్రేటిక్తో రానుంది. ఈ ఎక్స్ వేదికగా పోస్టర్ చేసింది. మెమరీని ట్రాన్స్పోర్ట్ చేస్తూ మనిషి మెదడుకి చిప్ పెట్టుకున్న కాన్సెప్ట్తో రూపొందించిన ఈ చిత్రం యువతను ఆకట్టుకుంది. ముఖ్యంగా రామ్ నటన, డైలాగు డెలివరీ ఆకర్షించారు. అయితే ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్లో 2 చిప్స్ పెడుతున్న టాక్ వినిపిస్తుంది. ఇస్మార్ట్ శంకర్ పాతకే 2 చిప్స్ ఉంటున్నాయని తెలుస్తుంది. 2 చిప్స్ యాక్టివేట్లో అయినప్పుడు తెరపై రామ్ స్పందించిన విధ్వంసం ప్రేక్షకులకు ఒళ్ళు గుప్పించేలా ఉంటుందనే టాక్. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించినట్లు గెటప్ సీన్ వహించారు. డబుల్ ఇస్మార్ట్లో సంజయ్ దత్ ప్రధానాయకుడిగా నటిస్తున్నారు. తొలి భాగంలో నభా నటేష్, నిధి అగర్వాల్ నటించగా ఇందులో ఇప్పటి వరకు హీరోయిన్ను పరిచయం చేయలేదు. మరి కథానాయకుడు ఎవరు కనిపిస్తున్న ఆసక్తి మొదలైంది. మరోవైపు ఈ సినిమా పూర్తి చేసిన ప్రముఖ ఓటీటీ వ్యవస్థ నెట్ఫ్లిక్స్లో వెబ్ సిరీస్ చేసేందుకు రామ్ సలహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు చివరి దశలో ఉన్నాయని తెలుస్తుంది. ఈ పనులన్నీ ఓ కోన్లోకి వచ్చాక దీన్ని అధికారికంగా ప్రకటిస్తారు. ఇది వచ్చే ఏడాది సెట్ పైకి తీసుకువెళ్ళనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.